హలో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గ్రూప్స్కి వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేస్తాను. కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. లైక్ కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, 2024 వింటర్ ఒలింపిక్స్ కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? 2024లోని ఒలింపిక్స్ కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చిందంటే సాల్ట్ లేక్ సిటీ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సొరంగం షింకున్లా టన్నల్ ను ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్మించినారు? సో అత్యంత ఎత్తైన సొరంగం షింకున్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే లడఖ్ లో ఉంది. పారాగ్లైడింగ్ ప్రపంచ కప్ 2024 ఏ దేశంలో జరగనుంది? పారాగ్లైడింగ్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరగనుంది? ఇండియాలో జరగనుంది. 2023-24 సంవత్సరానికి రాజ్య భాష గౌరవ సమ్మాన్తో గౌరవించబడిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేంద్ర సంస్థ పేరేంటి? HPCL విశాఖ రిఫైనరీ, NTPC సింహాద్రి. సో 1-2 సరైనవి. 2023-24 సంవత్సరానికి రాజ్య భాష గౌరవ సమ్మాన్తో గౌరవించబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంస్థ పేరేంటంటే HPCL అండ్ NPTC. కేంద్ర సమాచార మంత్రి అశ్విన్ వైష్ణవ్ భారతదేశంలో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? కేంద్ర సమాచార మంత్రి అశ్విన్ వైష్ణవ్ భారతదేశంలోని 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను ఎక్కడ ప్రారంభించారు? మిజోరంలో ప్రారంభించారు. ఇటీవల మరణించిన క్యాథలిక్ మత గురువు ఫాదర్ ఫ్రాన్సిస్ డి బిటో బైబిల్ ను ఏ భాషలోకి అనువదించారు? సో ఇటీవల మరణించిన క్యాథలిక్ మత గురువు ఫాదర్ ఫ్రాన్సిస్ డి బిటో బైబిల్ ను ఏ భాషలోకి అనువదించారు? సో మరాఠా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా వృక్షారోపణ అభియాన్ ను 2024 ఎక్కడ ప్రారంభించారు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా వృక్షారోపణ అభియాన్ 2024ను ఎక్కడ ప్రారంభించారు? ధన్బాద్ లోని ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో భారీ లిథియం నిల్వలను గుర్తించింది? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో భారీ లిథియం నిల్వలను గుర్తించింది? కర్ణాటక.